ఇక దానితో పాటుగా ఇక మందుబాబులకు బ్యాన్ న్యూస్. కాసుల కోసం కొత్త లిక్కర్ పాలసీ కసరత్తు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణలో బంద్ కానున్న బ్రాండెడ్ మందు, లోకల్ బ్రాండ్లకు గేట్లు ఎత్తే ఆలోచనలో ప్రభుత్వం. సొంత ఆదాయం పెంచుకునేందుకేనని ఆరోపణలు. ఇప్పటికే డిస్టరీలకు వేధింపులు, బిల్లులు బంద్. పరిశ్రమ నడిచే పరిస్థితి లేదంటున్న యజమానులు. లోకల్ బ్రాండ్లతో భారీగా ముడుపులు పొందే ఛాన్స్. ఇప్పుడు ఏమైతుంది? కల్తీ స్టార్ట్ అవుతుంది. మీరు గతంలో ఏంది అంటే గ్రామాలలో, తండాలలో ఏంది చిన్న చిన్న ఆదివాసీ గూడాలలో ఇప్పసారా, నాటు సారా, ఆ సారా, ఈ సారా అనేది ఉండేది. దాని మీద పూర్తి స్థాయిలో కూడా హుక్కుపాదం మోపింది. ఇప్పుడు ఏంది, మార్కెట్లో చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఒకసారి ఆ బ్రాండ్లు ఏందో కూడా చూద్దాం. రాష్ట్రంలోని మందుబాబులకు బ్యాన్ న్యూస్. మీరు ఇప్పుడు ఆస్వాదిస్తున్న వివిధ రకాల బ్రాండెడ్ లిక్కర్ ఇకపై దొరుకుతుందని గ్యారంటీ లేదు. ప్రస్తుతంగా ఉన్న బ్రాండ్లు మరో 2 నెలల తర్వాత ఉంటాయనే నమ్మకం కూడా లేదు. వీటిలో కింగ్ ఫిషర్ కానీ, మ్యాన్షన్ హౌస్, ఆఫీసర్ చాయిస్, టీచర్స్, దాంతోపాటు బ్లెజర్స్ ఫ్రైడ్ అట, ఇలాంటి బ్రాండ్లు తెలంగాణలోని కనుమరుగు కాబోతున్నాయని తెలుస్తుంది. సర్కార్ పెద్దలు మందు నుంచి తమ జేబులు నింపుకునే పని చేస్తున్నారని, చుక్క చుక్క నీటి కుప్ప కుప్పలుగా కాసులు రాల్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని గుసగుసలు వినబడుతున్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందంటే అనేక బ్రాండ్లకు సంబంధించి మీరు గతంలో కూడా చూశారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలా బ్రాండ్లు కూడా కనిపించినాయి. ఆ బ్రాండ్లలో కీలకమైన బ్రాండ్లు కూడా ఉండే. ఆ బ్రాండ్లలో చాలా బ్రాండ్లు కూడా ఏమైపోయినాయి అంటే కనుమరుగైపోయిన తర్వాత అక్కడ ఏదో చాలా రకాల బ్రాండ్లు కూడా వచ్చిన పరిస్థితి. ఆ బ్రాండ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజలు దుమ్మెత్తి పోసిన పరిస్థితి కూడా కనబడ్డది. చాలా రకాల 90 అని, 90, 50, ఏదో 25 అని ఇలా రకరకాల బ్రాండ్లు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ బ్రాండ్లలో జరిగే అవకతవకలు ఏంటంటే పూర్తి స్థాయిలో కల్తీ జరుగుతుంది. దాంతోపాటు వీరికి అనుకూలంగా, ప్రభుత్వానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకు సంబంధించి పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయితే వాళ్ళ ప్రతి చుక్క కూడా వాళ్ళకు కాసుల పంట పండే విధంగా వ్యూహాత్మకమైన అంశం కూడా తెర మీదకి రాబోతున్నది అనేది మరొక అంశంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. ఇక మొత్తానికి వరంగల్కు సంబంధించి